ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ధ్యానించుకుంటే అలాగా మనకి అర్థమవుతుంది వాక్యం. ఒక్కొక్కడు తెలివి తక్కువ ఉంటాడు. ఏం చేస్తాడంటే పైపు తోటి ఆకాశంలో ఉన్న మేఘాలకి నీళ్లు కొడతా ఉంటాడు. కొడతా ఉన్న వాళ్ళని పోయి అడిగితే ఏం సమాధానం చెప్తారంటే, వాటికి మంచినీళ్ళు అయితే ఏమో మంచినీళ్ళు తాగాలి కదా, అవి మనకులాగే అవి కూడా అని చెప్పాలని కొంత లేని సమాధానాలు చెప్తాడు. చెప్తే అడిగిన వాళ్ళు చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు అంటే, ఎవరు తిక్కలోడా నువ్వు కొట్టే నీళ్లు అక్కడి నుంచి వచ్చినాయా? వాటికి ఎవరు కూడా నీళ్లు తాగిపియాల్సిన పని లేదు. అవే ఆ మేఘాలే ఇంకొకళ్ళకి నీళ్లు తాగిపిస్తాయి. కాబట్టి ఈ పిచ్చి పనులు మానుకొని నీ పనులు చూసుకో అని చెప్పవచ్చు. చెప్పేటోళ్ళు తెలివిమంతులైతే అటు చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాయంటే, ఇక్కడ మేఘాలు అనేటువంటి స్థానంలో దేవుని ప్రజల్ని మనం పెట్టుకుంటే, దేవుని ప్రజలు అనుకుందాం మేఘాలంటే, ఈ పిచ్చోడు ఉండగా ఈ పిచ్చోడిని దేవునికి వ్యతిరేకంగా తిరిగేటువంటి వాళ్ళు అనుకోవచ్చు. అందులో సౌలు లాంటి వాళ్ళు అలాగనే దేవునికి విరుద్ధంగా తిరిగేటువంటి పిచ్చోళ్ళు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుని మనుషులకి హద్దులు నియమించి కట్టడి చేయాలని చూస్తూ ఉంటారు. హద్దులు నియమించి కట్టడి చేయాలని దేవుని మనుషులకి దేవుడే చెప్పలే. దేవుడే అసలు అటువంటి పరిస్థితులు కూడా కల్పించలే. దేవుడు ఏం చెప్పిందంటే, నలుగురికి మేఘాల్లాగా నీ జీవితంలో నుంచి సాక్ష్యాన్ని పంచుకొని మిగిలినటువంటి వారికి వారి జీవితంలో ఏ అవసరత ఉన్నదో ఆ మేఘాలకు వలె మీరు కూడా ప్రవర్తించినట్లయితే ఏం జరుగుతుందంటే, ఆ మనుషుల జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ దేవుని ప్రజలు కూడా అలాగనే ఉంటా ఉన్నారు. ఈ పడనటువంటి వాళ్ళు ఉంటారుగా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ నీళ్లు కొట్టేటువంటి వాడే చివరికి తడిసి ముద్దయిపోతాడు. అంటే వాని తిట్లు, వాని ప్రయత్నాలన్నీ వచ్చి వాని మీదనే పడతాయి. దేవుని ప్రజల మీదకి ఏమి పడవు. వాళ్ళకి ఇంత హాని అనేది, ఇంత అవమానం అనేది, ఇంత బలహీనత అనేది వాళ్ళ దారికి రాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు. ఆమేన్. వాళ్ళు దేవుని ప్రజలు. ఈ సౌలు లాంటి వాళ్ళు మోపైతారు. ఎంతగా అంటే అంతగా మోపైతారు. వాళ్ళ జీవితాల్లో ఏంటంటే హాని కలిగించాలని ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అదే ప్రయత్నాలు దేవుడు తిరిగి వాళ్ళకే కలుగజేస్తాడు. ఆమేన్. దేవుడు తిరిగి వాళ్ళ నెత్తి మీదకే తీసుకొస్తాడు. అలాగే జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో. అయితే మనకి తెలియాల్సింది ఏమిటంటే, మేఘాలు భూమిని తడిపి వర్షాన్ని ఇస్తాయి. మన ఆత్మలను దేవుడు ఆయన ఆత్మచేత నింపి భూమి మీద ఈ ఎండిపోయినటువంటి, సారం లేనటువంటి, పచ్చిక లేనటువంటి జీవితాలు ఉన్నాయి కదా, ఆ జీవితాలకి ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంటే ఫలించేటట్లు చేయాలి. ఆయన రాజ్యము మన మధ్యలో ఉన్నది. ఎంత ప్రయత్నం చేయండి, దేవుని రాజ్యము స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది.
విస్తరించుకుపోతూనే ఉంటుంది. ఈ విషయము ఈ దేవునికి విరుద్ధంగా తిరిగేటువంటి వాళ్ళకు కూడా తెలుసు. ఎలాగో తెలుసా, వాళ్ళు దేవునికి విరుద్ధంగా ప్రయత్నాలు చేయటం, దేవునికి విరుద్ధంగా తిరగటం ఎప్పుడైతే మొదలు పెడతారో, ఆ మొదలు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎదురు దెబ్బలు దేవుడు తగిలిస్తూ ఉంటాడు. అయినా కానీ మొండికి పోయి అహంకారంతో, గర్వంతో తిరుగుతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే చూసి చూసి చివరికి సౌలుకి విధించినటువంటి మరణ శిక్షల్ని వీళ్ళకి కూడా దేవుడు విధిస్తాడు. ఈ లోపు వాళ్ళకి తెలుస్తుంది, అరే మనం దేవునికి విరోధంగా పోతనమేమో అని వాళ్ళకి తెలుస్తుంది. అయినా కానీ వెనక్కి రారు. సౌలు కూడా అదే మాట అంటా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. ఈరోజు మన వాక్య ధ్యానము ఇదే. నిశ్చయముగా నీవు రాజు అగుదవనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. అబ్బా, నేను కనుక పక్కనే ఉంటే ఆహా ఇంత తెలియంది కదా, మరి ఎందుకు ఈయన వెంబడి తిరుగుతా ఉన్నావు చంపటానికి అని అడుగుతా. నేను కనుక సౌలు పక్కన ఉంటే నువ్వే అన్ని చెప్తా ఉన్నావు దావీదు గురించి. దావీదు నా తర్వాత నా రాజ్యానికి వారసుడైతుడు, అలాగని నా కొడుకు అయితే కాదు అంటే శత్రువు. ఈ దావీదు నా కొడుకు అయితే కాదు కానీ శత్రువు. నా కొడుకు నా తర్వాత రాజ్యానికి రాజు అయితే సంతోషమే, కానీ ఈయన బాధ ఏంటంటే వేరే మనుషుడికి రాజ్యం పోతా ఉన్నది, కానీ ఈయన బాధ. ఈ బాధతోటి ఈ దావీదుని లేకుండా చేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్న క్రమంలో దేవుని ద్వారా కొన్ని అపాయకరమైన పరిస్థితులు సౌలుకి ఎదురైతే సౌలుకి అర్థమయ్యి అంటాడు. సౌలుకి అర్థమైపోతుంది, నేను దేవునికి విరోధంగా తిరుగుతా ఉన్నా అని సౌలుకి అర్థమవుతుంది. అర్థమయ్యి ఏమంటాడంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రజలకి మార్గము చూపించేటువంటి పరిపాలకుడు అవుతావు అని దావీదుతోటి సౌలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యతిరేకులకి కూడా తెలుసు, దేవుని ప్రజలని దేవుని నుంచి తప్పించడం అసాధ్యమని. మేఘానికి నీళ్ళు ఇచ్చే దేవుడు మనుషుడా? మనుషుడు మేఘానికి నీళ్ళు ఇస్తే ఆ మేఘము మళ్ళా ఆ మనుషునికి నీళ్ళు ఇస్తుందా? ఎక్కడన్నా ఉందా? మనుషుడు మేఘానికి నీళ్ళు ఇవ్వడు, దేవుడు ఇస్తాడు. దేవుని ప్రజలని ఆ పేరులోనే ఉన్నది. దేవుని ప్రజలకు దేవుడు మార్గాన్ని, ఆ జీవితంలో వాళ్ళు ఏం కావాలో, వాళ్ళ స్థితి ఏంటో దేవుడు తెలియజేస్తాడు. దేవుని ప్రజల వాడు, దేవుని రాజ్యము వారి మధ్యలో ఉన్నది. ఆయన ముందుండి వాళ్ళని నడిపించుకుంటా పోతా ఉంటాడు. మధ్యలో వీడెవడు? ఈ వ్యతిరేకంగా తిరిగేటువంటి వాడు వీడెవడు? దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చి మీరు అట్లా, మీరు ఇట్లా, అట్లా ఇట్లా మొత్తం అటు ఇటు అటు 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 ఇటు ఇటు తిప్పి చేసి మనుష్యుడు దేవుని ప్రజల మధ్యలో నిలబడితే దేవుడు నిలబడలేస్తాడా? దేవుని ప్రజల మధ్యలో దేవుని ప్రజలే ఉంటారు, దేవుని శత్రువులు ఉండలేరు కదా. ఏం చేస్తాడంటే దేవుడు తీసి కనపడని విధంగా విసిరేస్తాడు. పోయి చూస్తే కనపడరు, పోయి చూస్తే కనపడరు. అంతటి భయంకరమైనటువంటి శాపాలలోకి మునిగిపోతారు. అయితే దేవుని రాజ్యము అంతకంతకు విస్తరించుకుపోతుంది. ఆమేన్. దేవుని ప్రజల మధ్యలో ఆ దేవుని రాజ్యము నిలబడి ఉంటుంది. ఆ నిలబడినటువంటి రాజ్యాన్ని ఎవ్వడు కూడా చల్లా చెదురు చేయటానికి, అట్లాగా పగిలిపోయేటట్లు, దేవుని రాజ్యము ముక్కలయ్యేటట్లు చేయటానికి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. సౌలు అదే చేయాలని చూసి చివరికి అసలు ఉన్నదా లేదా, తర్వాత సంతానం ఉన్నదా లేదా, సౌలు ఉన్నదా లేదా అని చూస్తే
బాధపడాల్సినటువంటి పరిస్థితులు సౌలు జీవితంలో దేవుడు కలగజేసినట్లు రాయబడి ఉన్నది. దేవుడే కలగజేసిన సౌలుకి. ఎందుకంటే దేవుని ప్రజలకి, దేవుని మార్గానికి విరోధంగా తిరిగితే వాళ్ళు బతకరు, దేవుడు బతకనివ్వడు. వాళ్ళ యొక్క జీవితాలు వర్ధిల్లో క్షేమంగా ఉండవు, నెమ్మదిగా వాళ్ళ జీవితాలు ఉండవు. చెట్టుకో పుట్టకో కట్టేసి ఆ చెట్టును ఏం చేస్తాడంటే దేవుడు వరదకు అప్పచెప్తాడు. వరదలు వస్తాయి కదా, ఆ వరదల్లో చెట్లు కొట్టుకుపోతాయి, ఆ చెట్లకి ఆలబడుకుంటా వీళ్ళు కూడా అట్లాగే పోతారు. అలాగైతుంది. అయితే ఆ శత్రువుల నోట నుంచే మనకి దేవుడు ఏం జరగబోతా ఉన్నదో తెలియజేస్తాడు. మీ జీవితాల్లో కూడా మీ శత్రువుల నోటి నుంచే మీ క్షేమాన్ని దేవుడు పలికిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా మీరు ఈ మాట వింటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి పరిశుద్ధమయ్యున్నటువంటి ఆయన రాజ్యానికి మనము చెందినవారు కాబట్టి దేవుడు మన క్షేమాన్ని మన శత్రువుల నోటి నుంచే పలికిస్తాడు. సౌలు చంపడానికి వచ్చిండు దావీదు దగ్గరికి. ఎందుకు చంపలేకపోయినాం అంటే, నా రాజ్యం మీదకి వస్తా ఉన్నాడు, నా సీటుకి ఎసరు పెడతా ఉన్నాడని పోయి దావీదు దగ్గరికి పోయి ఇదే ఆలోచనతో నిలబడితే ఏమవుతుందో తెలియదు. దేవుడు దావీదు పక్షంగా ఉండి అద్భుతం జరిగించినప్పుడు ఆ పోయినటువంటి సౌలే ఏం చెప్తున్నాడంటే, నా సీటు నీకు ఖచ్చితంగా నీకే చెందుతుంది. మొదట పోయింది ఏ ఆలోచన మీద పోయిండు, నా సీటు ఎక్కడ మింగేస్తుందో, నా సీటుకి ఎక్కడ ఎసర పెడతాడో అని చెప్పినని సంప్రదాయాలు పోయిన మనిషి తిరిగి మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడంటే, నా సీటు నీకే, మా కొడుకులకి కాదు, మరెవరికి కాదు, నా వారసులకి కాదు, నా సీటు నీకే దావీదా అని దేవుని పేరు మీద పలుకుతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైనటువంటి మన మధ్యలో దేవుని రాజ్యము నిలబడి ఉంటది. ఆ విషయము శత్రువులో మనకి స్పష్టంగా తెలియజేస్తారు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మనము ఒకళ్ళ చేత తీర్పు తీర్చబడేటువంటి వారము కాము. మేఘానికి ఎవ్వడు చెప్పాల్సిన పని లేదు. ఏ మనుషుడు పోయి, ఏ నరమాత్రుడు పోయి పైకి చూసి పంట చేతికి వచ్చే టైం కొంచెం నీళ్లు పడు అని చెప్పనని చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుని యందు భయభక్తులు నిలిపితే వాటి కాలంలో అవి వచ్చిపోతాయంట. ఆమేన్. అలాగనే మన జీవితాన్ని శాసించేది దేవుడు, మనుషుడు కాదు. ఈ మార్గమందు దేవునికి అవకాశం ఇచ్చి దేవుని చేత శాసించబడతాం, మనుషుని చేత కాదు. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి,